ఈ వీడియోని మీరు మిస్ కాకండి, చివరి వరకు చూడండి. ఎందుకంటే కంప్లీట్గా ఆర్ట్ కోర్సెస్ మీద మీకు ఒక మంచి అవగాహన వస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే మీకు చెప్తున్నాను. ఆ న్యూస్ ఏంటంటే, చాలామందికి ఆర్ట్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కానీ దానితో పాటు మనకు రికగ్నైజ్ చేసిన ఒక సర్టిఫికేట్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలా సెర్చ్ చేస్తూ ఉంటారు గూగుల్లో కానీ, లేదంటే తెలిసిన వాళ్ళ ద్వారా ఒక ఆప్షన్ని వెతుక్కుంటూ ఉంటారు. అదే టైంలో మనకి కొన్ని ఇన్స్టిట్యూట్లు అడ్రస్లు తెలుస్తాయి, ఫోన్ నంబర్లు తెలుస్తాయి, అలాగే కొన్ని డిగ్రీల గురించి తెలుస్తాయి, అలాగే కొన్ని సర్టిఫికేట్ కోర్సుల గురించి తెలుస్తాయి, లేదంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలియకపోవచ్చు. మొత్తానికి మనం చేయాల్సి పని ఏంటంటే, ఒక కోర్సు చేయాలి అంటే ఆ కోర్సు గురించిన ఒక అవగాహన, అంటే కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవాలి. ఒకవేళ ఆ కోర్సు చేస్తే ఆ సర్టిఫికేట్ ఏమైనా మనకి ఉపయోగపడుతుందా, అంటే ఇన్ ఫ్యూచర్లో ఆ సర్టిఫికేటు ఏ రకంగా అయినా ఉపయోగపడుతుందా అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు నేను 4 రకాలైన సర్టిఫికేట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 4 సర్టిఫికేట్స్లో ఏది మీకు ఉపయోగపడుతుంది, అంటే ఇన్ ఫ్యూచర్లో ఏది మీకు సరిగా ఉపయోగపడదు అనే విషయం మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు మీరు ఏదైనా ఒక కోర్సు నేర్చుకోవాలనే ఉద్దేశంతో మీరు గూగుల్లో సెర్చ్ చేశారు. మీ ఏరియాలో ఉన్న ఒక ఇన్స్టిట్యూట్ అడ్రస్ వచ్చింది, ఒక ఫోన్ నెంబర్ మీకు దొరికింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? వాళ్ళకి కాల్ చేస్తారు, కోర్సు గురించి తెలుసుకుంటారు, తర్వాత ఆ కోర్సులో ఫీజు ఎంతో ఏంటో అనేది, ఆ కోర్సుకు సంబంధించిన ఫీజు స్ట్రక్చర్ ఇవన్నీ తెలుసుకుంటారు. అక్కడ వరకు ఓకే. చాలామందికి ఏంటంటే సర్టిఫికేటు అవసరం లేదు, కానీ కోచింగ్ అయితే కావాలి, ట్రైనింగ్ కావాలి అని అడుగుతూ ఉంటారు. అయితే చాలామందికి సర్టిఫికేట్ కూడా అవసరం ఉంటుంది. మరి ఈ సర్టిఫికేట్ ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో వాళ్ళు అడగాలి, మీ ఇన్స్టిట్యూట్ నుంచి ఇచ్చే సర్టిఫికేటు మాకు ఫ్యూచర్లో ఏమన్నా ఉపయోగపడుతుందా, దాన్ని ఎక్కడన్నా మాకు యూజ్ అయ్యే అవకాశాలు ఏమన్నా ఉంటాయా అనేది మీరు అడగాలి. ఎగ్జాంపుల్ నా ఇన్స్టిట్యూటే తీసుకుందాం. నిహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్, ఉప్పల్, హైదరాబాద్లో అయితే ఉంది. నేను ఇచ్చే సర్టిఫికేటు ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే, గవర్నమెంట్ జాబ్స్కి అయితే ఉపయోగపడదు. మీరు ప్రైవేట్లో స్కూల్స్లో టీచర్స్గా, లేదంటే మీరు ఇంకెక్కడైనా కూడా యాడ్ ఏజెన్సీస్లో కానీ, ఇంకా ఎక్కడైనా మీరు ప్రైవేట్లో మీకు ఉపయోగపడుతుంది. ఇది నా ఇన్స్టిట్యూట్ నుంచి కానీ, ఎనీ ఇన్స్టిట్యూట్ నుంచి కానీ, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు ఇచ్చే సర్టిఫికేట్ ప్రైవేట్ వరకే ఉపయోగపడుతుంది. ఒకవేళ వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఉంటే అది కూడా మ్యాక్సిమం ఉపయోగపడదు, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఉన్నా కూడా. ఎందుకంటే జనరల్గా స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్స్ ఉంటాయి, అలాగని సర్టిఫికేట్ ఇవ్వగలుగుతారు, కానీ అది కంప్లీట్గా గవర్నమెంట్కి సంబంధించిన నోటిఫికేషన్స్ కానీ, గవర్నమెంట్కి అప్లై చేసుకోవడానికి కానీ ఉపయోగపడదు. ఓన్లీ ఫర్ ప్రైవేట్ వరకే. ఇది సాధారణంగా చాలా ఇన్స్టిట్యూట్లు రన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ అక్కడ వరకే ఉపయోగపడుతుంది. కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉంటాయి, ఒక యూనివర్సిటీ రికగ్నైజ్డ్ ఉందని పెట్టుకుంటూ ఉంటారు. ఓకే, ఉండొచ్చు, కానీ అది 99% కూడా ప్రైవేట్ వరకే ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ అనేది ఉపయోగపడదు. 1% అనేది ఎక్కడో మీకు ఉపయోగపడుతుంది. అంటే కన్ఫామ్గా చెప్పలేం ప్రతిదీ కూడా. ఇప్పుడు స్టేట్ వైజ్ మారుతూ ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లకు సంబంధించిన సమాచారం. ఇది 1. ఇక సెకండ్ వచ్చేసి, మరి
రికగ్నైజ్డ్ ఉన్న వాల్యూ ఉన్న సర్టిఫికేట్స్ మరి ఏమన్నా ఉన్నాయా అని మీరు అడిగితే ఉన్నాయి. చాలా మంది తెలుసు డ్రాయింగ్ లోయరు హయ్యరు అనే ఎగ్జామ్స్ ఉంటాయి. ఇది 10th క్లాస్ మినిమం ఉంటే అంటే 7th క్లాస్ ఉన్నా కూడా రాసుకోవచ్చు. 10th ఉంటే మీరు 1 ఇయర్ నెక్స్ట్ ఇయర్ 2 కోర్సెస్ కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో 10th అని అనుకుందాం మినిమం. ఈ 10th మీద మీరు దీన్ని చేసుకోవచ్చు. లోయరు హయ్యర్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. తర్వాత సమ్మర్ ట్రైనింగ్ ఇస్తారు, అప్పుడు కూడా అది కంప్లీట్ చేసుకోవచ్చు. దానికి ఒక ఎగ్జామ్ ఉంటుంది, అది కూడా రాసుకొని పాస్ అయితే కంప్లీట్గా టీటీసీ చేసినట్టుగా. మరి ఈ టీటీసీ అంటే ఏంటి? టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ అంటారు. ఈ టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ ఎక్కడ ఉపయోగపడుతుంది? ఎగ్జాంపుల్ మీరు ఆంధ్ర తెలంగాణ అనుకుందాం. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి మన స్టేట్స్లో ఎటువంటి సర్టిఫికేట్స్ ఉపయోగపడతాయి అని తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఆ సమాచారం కోసమే నేను వీడియో చేస్తున్నాను. మరి ఎక్కడ ఉపయోగపడుతుంది ఈ సర్టిఫికేట్ టీటీసీ అనేది? మీకు స్టేట్ గవర్నమెంట్లో గురుకులు కానీ నవోదయాలు కానీ కాంట్రాక్ట్ బేసిస్ మీద పోస్టులు తీస్తూ ఉంటారు. సో అప్పుడు మీకు అడుగుతారు టీటీసీ ఉంటే ఎలిజిబిలిటీ అని ఆ నోటిఫికేషన్లో వస్తే తప్పకుండా మీరు అప్లై చేసుకుంటారు. అలాగే ఇంతకుముందు ఇదే కోర్సు మీద గవర్నమెంట్ డ్రాయింగ్ టీచర్స్ మాస్టర్ పోస్టులు తీసేవారు. ఇప్పుడు తీయట్లేదు. కోర్స్ అయితే ఉంది, చాలా మంది ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉన్నారు. చాలా మంది క్వశ్చన్ కూడా చేస్తున్నారు, మరి గవర్నమెంట్ పోస్టులు తీయనప్పుడు ఈ కోర్స్ ఎందుకు అని. మీకు ఒక వ్యాలిడ్ సర్టిఫికేట్ కావాలి, అది తెలంగాణ ఆంధ్ర గవర్నమెంట్ నుంచి కావాలి అన్నప్పుడు ఈ కోర్సు మీకు ఉపయోగపడుతుంది. దీనివల్ల మీకు యూజ్ ఏంటంటే మీరు ఎటువంటి భయం లేకుండా డైరెక్ట్ మీరు ఒక ఇన్స్టిట్యూట్ని హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు రేపొద్దున ఎవరైనా కోచింగ్ చేసినా కూడా నేను గవర్నమెంట్ నుంచి ఈ కోర్సు చేశాను, అందుకే నేను క్లాసెస్ చెప్పగలుగుతున్నాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నదని మీరు ధైర్యంగా చెప్పుకోవచ్చు. చాలామంది కూడా ఇవి చేసిన తర్వాతే నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉంటారు. చిన్నగా ఇన్స్టిట్యూట్లు స్టార్ట్ చేసే వాళ్ళందరూ, క్లాసెస్ చెప్పే వాళ్ళందరి దగ్గర మ్యాక్సిమం ఈ సర్టిఫికెట్సే ఉంటాయి. ఇక థర్డ్ వన్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ వచ్చేసి బిఏ, బిఎఫ్ఏ, ఎంఏ, ఎంఎఫ్ఏ లెవెల్. బిఏ, ఎంఏ కూడా ఫైన్ ఆర్ట్స్ ఉంటాయా అంటే ఉంటాయి. బిఎఫ్ఏ, ఎంఎఫ్ఏ అనేది చాలా మందికి తెలుసు. అలాగే బిఏ, ఎంఏ ఫైన్ ఆర్ట్స్ కూడా ఉంటాయి. బిఏ, ఎంఏ ఫైన్ ఆర్ట్స్ అనేది ఎక్కువ నార్త్ సైడ్ చాలా మంది చేస్తూ ఉంటారు, అక్కడ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే బిఎఫ్ఏ బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, ఎంఎఫ్ఏ మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. సో ఇది మనకి ఇక్కడ చాలా వ్యాలిడ్. ఇక్కడ మనకి బిఏ, ఎంఏ ఫైన్ ఆర్ట్స్ అయితే లేవు. ఇవి ఏ లెవెల్లో ఉంటాయి? మీరు 10th ఇంటర్ చేసిన తర్వాత బిఎఫ్ఏ జాయిన్ అవ్వచ్చు. దీనికి ప్రతి యూనివర్సిటీ, అంటే మీరు ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఫైన్ ఆర్ట్స్ సైడ్ వాళ్ళు ఎంట్రన్స్ పెడతారు. ఆ ఎంట్రన్స్ ప్రకారం మీరు పాస్ అయితే సీట్ వస్తే జాయిన్ అవుతారు. కంటిన్యూ బిఎఫ్ఏ 4 years చేసుకుంటారు. ఇది బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ. నెక్స్ట్ ఎంఎఫ్ఏ, పీజీ. సో ఇది ఒక ఫైన్ ఆర్ట్స్లో ఒక పద్ధతిలో వెళ్ళే డిగ్రీ. ఇది అంటే మీకు చాలా యూజ్ఫుల్, వాల్యుబుల్ లైఫ్ కూడా ఉంటుంది. ఎటువంటి లైఫ్ ఉంటుంది అంటే మీరు ఏ రకంగా అబ్రాడ్ కూడా పోవచ్చు ఈ బిఎఫ్ఏ డిగ్రీ తోటి. ఇంకా మీరు ఫర్దర్ స్టడీస్ చేసుకోవచ్చు. అలాగే జాబ్, ప్రతి జాబ్ కంటే యాజ్ ఏ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్గా గవర్నమెంట్కి, ప్రైవేట్కి, దేనికైనా మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక యూజీసీ యాక్ట్లో ఉన్న ఎనీ యూనివర్సిటీ ఈ సర్టిఫికేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది, బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. సో ఇంటర్ ఉండాలి దీనికి, ఎనీ ఇంటర్. సో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఇది రెగ్యులర్ కోర్సెసే ఉంటాయి మ్యాక్సిమం. ఎవరైనా కూడా మీకు డిస్టెన్స్ కాకుండా రెగ్యులర్ సర్టిఫికేట్ ఇస్తూ మనం డిస్టెన్స్లో ఇక్కడి నుంచి చేసుకోవచ్చు అనే అవకాశం ఉంటే అలా కూడా చేసుకోవచ్చు. అది పక్కా ఉందో లేదో సమాచారం తెలుసుకొని అప్పుడు జాయిన్ అవ్వండి. అది ఇన్ కేసు మా దగ్గర ఉన్నా కూడా, అంటే మా దగ్గర కూడా ఉంది, అటు అలా జాయిన్ అవ్వాలంటే పక్కా సమాచారం నా నుంచి కూడా తీసుకొని కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది బిఎఫ్ఏ, బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. ఇక 4th కేటగిరీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఒక ఇన్స్టిట్యూట్లో
జాయిన్ అయ్యి డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్, లేదంటే సర్టిఫికేట్ ఇన్ ఫైన్ ఆర్ట్స్, లేదంటే అక్రిలిక్ పెయింటింగ్, ఆయిల్ పెయింటింగ్, పెన్సిల్ స్కెచింగ్, షేడింగ్, పోర్ట్రైట్ కోర్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్, ఇలా మీరు ఏదైనా ఒక కోర్సు కానీ తీసుకుంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడ క్లియర్గా ఉంటుంది సర్టిఫికేట్ అనేది. మరి అదే లోయర్ హయ్యర్ చేశారనుకోండి, దానికి కూడా క్లియర్ సర్టిఫికేట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. అదే మీరు కానీ బిఎఫ్ఏ కానీ చేశారనుకోండి, బిఎఫ్ఏ సర్టిఫికేట్ మీకు ఏదైతే యూనివర్సిటీలో ఇస్తారో, అంటే యూనివర్సిటీలో ఒక డిగ్రీ పట్టా అలాగైతే ఇస్తారో అలాగే మీకు బిఎఫ్ఏ ఎంఎఫ్ఏ సర్టిఫికేట్స్ రావడం అయితే జరుగుతుంది. ఇది క్లియర్ క్రిస్టల్ వే ఇది. ఇక ఫోర్త్ వే ఉంది. ఈ ఫోర్త్ వేలో ఎలా ఉంటుందంటే, మీరు ఒక డిస్టెన్స్ కోర్సు, అంటే మనం ఇక్కడి నుంచే ఇంటి దగ్గర నుంచే ఒక కోర్సు చేసుకోవచ్చు. ఈ కోర్సు ఇంట్లో నుంచే చేస్తాం, బాగానే ఉంది. కానీ ఆ సర్టిఫికెట్ వాల్యూ ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఆ కోర్సెస్ ఎలా ఉంటాయంటే, టైటిల్స్ ఎలా ఉంటాయంటే, భూషణ్ ఇన్ పెయింటింగ్, విశారద ఇన్ పెయింటింగ్, భాస్కర్ ఇన్ పెయింటింగ్ అని సర్టిఫికెట్లు ఇస్తున్నారు. కొన్ని సంస్థలు ఆ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. ఆ సర్టిఫికేట్స్ మన స్టేట్లో, అంటే తెలంగాణ, ఆంధ్రలో ఏమన్నా ఉపయోగం ఉంటుందా, ఇవి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరైతే ఈ కోర్సెస్ని కండక్ట్ చేస్తున్నారో ఆంధ్ర, తెలంగాణలో, వాళ్ళు ఎలా పబ్లిసిటీ చేస్తున్నారంటే, డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ 3 years, డిగ్రీ 2 years అని పబ్లిసిటీ చేస్తున్నారు. కావాలంటే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మీరు కామన్గా ఆలోచించండి, డిగ్రీ అనేది 3 years ఉంటుంది. 2 years డిగ్రీ ఎక్కడా ఉండదు. జనరల్గా డిగ్రీ అనేది 3 years ఉంటుంది. ఇంకా ఎక్కువైతే అంటే కొన్ని వొకేషనల్ కోర్సెస్లో వచ్చాడు బిఎఫ్ఏ 4 years ఉంటుంది, అలాగే బీటెక్ 4 years ఉంటుంది. ఇలా కొన్ని కోర్సెస్ డిగ్రీ లెవెల్కి 4 years, లేదంటే 3 years, లేదంటే 5 years కూడా ఉంటాయి. ఎంబీబీఎస్ తీసుకోండి, మినిమం 5 years కూడా ఉంటుంది. సో డిగ్రీ అనేది మినిమం మనకి 3 years నుంచి ఉంటుంది. 2 years డిగ్రీ ఎక్కడా ఉండదు. కావాలంటే మీరు చాట్‌జీపీటీని అడగచ్చు, గూగుల్ని అడగచ్చు, ఎక్కడైనా అడగచ్చు. 2 years డిగ్రీ అనేది ఉండదు. డిప్లొమా 1 year ఉంటుంది, 2 years ఉంటుంది, 3 years కూడా ఉంటుంది. అది అగ్రి. బట్ డిగ్రీ అనేది 2 years అయితే ఉండదు. ఇలా ఈ రకమైన టైటిల్స్ పెట్టి పబ్లిసిటీ చేస్తున్నారు. ఓకే, కానీ మీకు సర్టిఫికేట్లో ఏమొస్తుంది, ఒకసారి ఎవరైతే ఈ కోర్సులు చేస్తున్నారో వాళ్ళు చెక్ చేసుకోండి. మీకు ఏమని వస్తుంది, మీకు సర్టిఫికేట్లో భాస్కర్ ఇన్ పెయింటింగ్ అని, లేదంటే భూషణ్ ఇన్ పెయింటింగ్ అని, విశారద ఇన్ పెయింటింగ్ అని వస్తుంది. కానీ మీకు డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ అని, లేదంటే డిగ్రీ ఇన్ ఫైన్ ఆర్ట్స్ అని ఎక్కడ ఇవ్వబడదు. ఎవరైతే ఈ కోర్సు చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, మరి ఈ సర్టిఫికేట్స్ నిజంగా ఉపయోగపడతాయా? ఏదో సార్ నాకు ఏదో ఇంటి దగ్గర నుంచి ఈ కోర్సు ఈజీగా ఉంది, నాకు మినిమం అమౌంట్లో అయిపోతుంది, నాకు ఒక సర్టిఫికేట్ వస్తుంది అనేది మనకి హ్యాపీ. నేను దానికి అగ్రి. ఎందుకంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. ఇది దానికన్నా కొంచెం వ్యాలిడ్ ఎక్కువ. ఆ సర్టిఫికేట్ని మనం చేస్తున్నాం, ఆ కోర్సుని చేస్తున్నాం కాబట్టి మనకేమీ ప్రాబ్లం లేదు, హ్యాపీగా చేసుకోవచ్చు. అయితే ఆ సర్టిఫికేట్, నేను అనేది కోర్సు చేయొద్దని చెప్పట్లేదు, కోర్సు చేసుకోండి. కానీ చేసే కోర్సు సర్టిఫికేట్ ఏమన్నా ఉపయోగపడుతుందా లేదా? నేను చెప్పేది ఏంటంటే, ఈ వీడియోలో మీరు చేసే కోర్సెస్ ఏదైనా సరే సర్టిఫికేట్స్ ఉపయోగపడతాయా లేదా అనే సబ్జెక్ట్ మీద నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎవరిని ఉద్దేశించి కానీ, లేదంటే ఎవరో చేస్తున్నారు వాళ్ళు చేయొద్దని నేను చెప్పడం లేదు. చేసే కోర్సు సర్టిఫికేట్ మనకి ఫ్యూచర్లో ఉపయోగపడుతుందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే పబ్లిసిటీ ఒకటి ఉంటుంది, సర్టిఫికేట్లో ఒకటి ఉంటుంది. మరి దేనికి ఉపయోగపడతాయి ఈ సర్టిఫికేట్స్ అనేది మీకు క్లియర్ కట్గా నేను కూడా చాట్‌జీపీటీని అడిగి, లేదంటే ఏదైతే ఆ వాళ్ళ వెబ్సైట్ ఉందో అందులోకి వెళ్ళి దాని సమాచారాన్ని తీసుకొని
మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఏంటి అనేది చూద్దాం. ఇక ప్రాచీన కళా కేంద్ర భాస్కర్ సర్టిఫికేట్ అంటే పెయింటింగ్ ఏదైతే మనకి ఇస్తుందో, ఇక్కడ పెయింటింగ్ గురించే నేను మాట్లాడుతున్నాను. స్వయంగా ప్రాచీన కళా కేంద్రం ఏం చెప్తుందంటే, వారి ఫైన్ ఆర్ట్స్ అంటే పెయింటింగ్ సంబంధించిన డిప్లొమాలను అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యా బోర్డులు మరియు విశ్వవిద్యాలయాలు ఉద్యోగాలు మరియు ఉన్నత విద్యా ప్రవేశాల కోసం గుర్తించాయని పేర్కొంటుంది. అంటే ప్రాచీన కళా కేంద్రం చెప్తుంది. అయితే ఇది సంబంధిత సంస్థల ఇతర అర్హత నియమాలకు లోబడి ఉంటుంది. అంటే ఏవైతే ఇతర కాలేజీలు కానీ, యూనివర్సిటీలు కానీ యూజీసీ యాక్ట్లో ఉన్న ఏవైనా సరే, వాళ్ళ నిబంధనలు ఏవైతే ఉంటావో అవి ఈ ప్రాచీన కళా కేంద్ర ఇచ్చే సర్టిఫికేట్స్ ఎలిజిబిలిటీ ఉంటే ఇస్తాయి, లేకపోతే లేదు అని చెప్తుంది. ఇక చిత్ర విశారద్ అంటే విశారద్కు సంబంధించి కూడా కొన్ని సందర్భాల్లో బిఎఫ్ఏ సమానంగా పరిగణించినట్లు కోర్టు రికార్డులో అయితే చెప్పబడింది. అంటే చిత్ర విశారద్ ఏదైతే ఉందో ప్రాచీన కళా కేంద్రం ఇచ్చే సర్టిఫికేట్ కొన్ని చోట్ల అది బిఎఫ్ఏకి సమానంగా ఉందని కూడా చెప్పబడింది. అయితే ఒక సంస్థ తన డిప్లొమాను సమానమని చెప్పడం మాత్రమే అన్ని నియామక సంస్థలు తప్పనిసరి కాదని కూడా కోర్టు చెప్పింది. అంటే వాళ్ళు ఇచ్చే డిప్లొమా ఏదైతే ఉందో అది బిఎఫ్ఏకి సమానంగా ఉందని మాత్రం చెప్పడానికైతే, అంటే నియామక సంస్థలు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు బిఎఫ్ఏ లెవెల్లో పోస్ట్ అడిగారు అనుకోండి, మీరు చిత్ర విశారద పెట్టారనుకోండి, ఇవ్వకపోవచ్చు అన్నమాట. అది తప్పనిసరి కాదని కోర్టే చెప్పింది. ఇక చిత్ర భాస్కర్ గురించి కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఇన్ పెయింటింగ్ ఇది నిర్వహిస్తుంది. దీనికి సాధారణంగా ఇంటర్మీడియట్ అయితే ఉండాలి, లేదంటే సమాన అర్హత అవసరమని చెప్తుంది. ఎవరు చెప్తున్నారు? ప్రాచీన కళా కేంద్రం చెప్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇది ఏం చెప్తుందో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బిఎఫ్ఏ ఎంఎఫ్ఏ అయితే నేను పరిశీలించిన తాజా సమాచారం ప్రకారం అయితే, అంటే చాట్‌జీపీటీ ఏమంటుందంటే, నేను పరిశీలించాను, ఈ సమాచారం ఏం చెప్తుందంటే, ఇప్పుడు జేఎన్ఏఎఫ్ఏ ఉంది కదా, లేదంటే ఇతర ప్రధాన ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయాలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాచీన కళా కేంద్ర భాస్కర్ గాని చేసి ఉంటే మీరు అది నేరుగా ఎంఎఫ్ఏ ప్రవేశానికి అంగీకరిస్తాయి స్పష్టమైన అధికార ప్రకటన అయితే ఇప్పటి వరకు కనిపించలేదు అని స్పష్టంగా చెప్పేస్తుంది. ఇక అందువల్ల దీనికి ఖచ్చితంగా ఏం చెప్తుందంటే, బిఎఫ్ఏ ప్రవేశం చేయాలి అంటే ఎంట్రన్స్ సంబంధిత యూనివర్సిటీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అలాగే ఎంఎఫ్ఏ కూడా సాధారణ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బిఎఫ్ఏ లేదా సమాన డిగ్రీని అడుగుతారు. మరి ఈ ప్రాచీన కళా కేంద్ర భాస్కర్ అంగీకరిస్తారా లేదా అనేది ప్రతి యూనివర్సిటీని విడిగా అడిగి నిర్ధారించుకోవాలి. అంటే ఇప్పుడు మీరు వేరే యూనివర్సిటీలు జాయిన్ అవ్వాలనుకున్నారనుకోండి, వీళ్ళు ఈ ప్రాచీన కళా కేంద్రం నుంచి చేసిన సర్టిఫికేట్ ఉపయోగపడుతుందా లేదా ఫస్ట్ వాళ్ళని అడగాలి. అంటే వ్యాలిడా నాట్ వ్యాలిడా అనేది. అప్పుడు వాళ్ళు దాన్ని వెరిఫై చేసి వ్యాలిడ్ అయితే ఓకే అంటారు, లేదంటే తీసుకోరు. ఇక డిఎస్సి డ్రాయింగ్ టీచర్ జనరల్ గా మనకి ఏపీ తెలంగాణలో వస్తూ ఉంటాయి. ఈ ఏపీ డిఎస్సి లేదంటే టీజీడిఎస్ డ్రాయింగ్ టీచర్ నియామక నిబంధనలు అయితే ఈ ప్రాచీన కళా కేంద్ర భాస్కర్ పెయింటింగ్ ఏదైతే మనం చేస్తున్నామో అది ప్రత్యేకంగా అర్హతగా పేర్కొన్న అధికార ఆధారం అయితే నాకు కనిపించలేదు అని చాట్‌జీపీటీ చెప్తుందన్నమాట. అంటే మన ఏపీ డిఎస్సి లేదా టీజీడిఎస్సికి ఈ సర్టిఫికేట్స్ ఉపయోగపడదు అని అర్థం. ఇక డిఎస్సి నోటిఫికేషన్ లో బిఎఫ్ఏ లేదంటే డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్, టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ టీటీసీని, డ్రాయింగ్ వంటి అర్హతలు ఏం కోరుతున్నారో కూడా చూసుకోవాలి. అంటే డిఎస్సిలు ఏది అడుగుతున్నారో కూడా మీరు ఆ నోటిఫికేషన్ చూడాలి. అయితే ప్రాచీన కళా కేంద్ర సర్టిఫికేట్ అయితే సరిపోతుందని కూడా అధికారంగా కూడా లేదు. దాని సంబంధిత నియామక సంస్థ నుండి లిఖిత పూర్వ స్పష్టీకరణ తీసుకోవడం కూడా మంచిది. అంటే ఇటువంటి అప్లై చేసేటప్పుడు మరి ప్రాచీన కళా కేంద్రం మేము ఇటువంటి అప్లై చేయాలి, మరి దానికి మీది ఉందా, ఎలిజిబిలిటీ ఉంటే ఇవ్వండి అనేది మీరు వాళ్ళ నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి. ఉంటే మీరు అప్లై చేయగలరు, లేకపోతే లేదు. సో అందుకనే చెప్పేది ఏంటంటే, మీరు ఏదైనా చేసేటప్పుడు అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి అని చెప్తున్నాను. ఇక్కడ ప్రాచీన కళా కేంద్రం ఒక ప్రసిద్ధ దీర్ఘకాలంగా పనిచేస్తున్న కళా సంస్థ. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచి ఉంది కాబట్టి
ప్రసిద్ధమైనది. అంటే దీనికి చాలా పేరు ఉంది. ప్రాచీన కళాకేంద్రం అంటే దాని పేరులోనూ ఉంది. ఇది దీర్ఘకాలంగా ఎప్పటి నుంచో పనిచేస్తున్న కళా సంస్థ. మంచిది. చిత్ర విశారద, చిత్ర భాస్కర్ డిప్లొమాలు అనేక చోట్ల గుర్తింపు పొందినగా కూడా ఎవరు చెప్తున్నారు? ప్రాచీన కళాకేంద్రే చెప్తుంది. ఎందుకంటే అవి నార్త్ సైడ్ ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే ప్రాచీన కళాకేంద్రం యూజీసీ విశ్వవిద్యాలయం అయితే కాదు. అంటే యూజీసీ గ్రాంట్స్ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఆమోదించిన యూనివర్సిటీ అయితే కాదు. అలాగే పీకేకే అంటే ప్రాచీన కళాకేంద్రం ఇచ్చే భాస్కర్ బిఎఫ్ఏ లేదా ఎంఎఫ్ఏ అని భారతదేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు తప్పనిసరిగా అంగీకరిస్తాయని చెప్పలేము. అంటే బిఎఫ్ఏ ఎంఎఫ్ఏ ఎలిజిబిలిటీ కాదు. చాలా మంది భాస్కర్ చేసేసి లేదంటే విశారద చేసేసి నేను బిఎఫ్ఏ చేశాను ఎంఎఫ్ఏ చేశాను చెప్పుకుంటున్నారు. అది చాలా చాలా తప్పు. ఇక ఏపీ డిఎస్సి టీజీడిఎస్సి డ్రాయింగ్ టీచర్ కు ప్రాచీన కళాకేంద్ర భాస్కర్ నేరుగా చెల్లుబాటు అవుతుందని నిర్ధారించే తాజా అధికారిక ఆధారం అయితే నాకు దొరకలేదు. సో ఏపీ డిఎస్సికి కానీ టీజీడిఎస్సికి కానీ ఇది ఎలిజిబిలిటీ ఉందని గ్యారంటీ లేదు. మీరు సో ఇది కంప్లీట్ సమాచారం. అంటే సర్టిఫికేట్స్ ఏవి ఉపయోగపడతాయి లేదు అనేది నిర్ధారించుకోవాలి. అలా ఉపయోగం ఉన్నది అన్నప్పుడే మనం సర్టిఫికేట్ ఆ కోర్సుకు సంబంధించింది చేసుకోవాలి. ఎందుకంటే నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు మీ సమయాన్ని అలాగే మీ డబ్బును మీరు ఇందులో పెడుతున్నారు. అంటే మీ మనీని మీ టైంని పెట్టి వేస్ట్ చేసుకుంటున్నారు. అలా వేస్ట్ చేసుకోకండి. లేదు నాకు సర్టిఫికేట్ ఉంటే చాలు, ఇది జాబ్గా నాకు అవసరం లేదు అని మీకు అనిపిస్తే చేసుకోండి. అది ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న ఒక సంస్థ కాబట్టి చేసుకోవచ్చు. ఇది కూడా కళా కేంద్రమే. అంటే మనం లేటెస్ట్గా ఇన్స్టిట్యూట్లు పెట్టి చేస్తున్నారో ఇది కూడా అంతే. కాకపోతే ఎప్పటి నుంచో ఉంది ఇది. మీకు సర్టిఫికేట్ కావాలంటే చేసుకోండి. కానీ దాన్నే మీరు జాబ్ పర్పస్ కానీ లేదంటే ఇంకెక్కడన్నా మీరు గవర్నమెంట్కు లేదా హయ్యర్ క్వాలిఫికేషన్ వెళ్ళడానికి అయితే ఖచ్చితంగా అయితే ఉపయోగపడదు. సో ఈ సమాచారాన్ని ఎందుకు ఇస్తున్నానంటే చాలా మందికి అవగాహన ఉండాలి. మన ఏపీ తెలంగాణలో ఈ ఆర్ట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమున్నాయి, వాటిని చేస్తే ఉపయోగం ఏంటి, ఉపయోగం లేకుండా ఏమైతే ఉన్నావో అవి అవాయిడ్ చేసుకుంటారన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. అయితే ఇవన్నీ మరి చాలా మంది ఈ ప్రాచీన కళా కేంద్రం పెట్టుకొని చేస్తున్నారు. మరి ఇవి ఎందుకు చేస్తున్నారు వాళ్ళకి తెలియదా అంటే ప్రాచీన కళా కేంద్రం స్పష్టంగా చెబుతుంది మా సర్టిఫికేట్స్ కొన్ని రాష్ట్రాల్లోనూ ఉపయోగపడతాయి, అది అన్ని రాష్ట్రాల్లో ఉపయోగపడదని ఖచ్చితంగా చెప్తుంది. మీకు కావాలంటే మీరు ఆ సైట్ని విజిట్ చేయండి, మీరు కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ ఒక యూనివర్సిటీ మీద లేదంటే ఒక సంస్థ మీద లేదంటే కొందరు వ్యక్తుల మీద నేను ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నది కాదు. ఎందుకంటే పబ్లిక్లో అవేర్నెస్ కోసం చెప్తున్న విషయం. సో మీరు మేల్కొని ఏది ఉపయోగపడుతుంది ఏది ఉపయోగపడదు అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. లేదంటే మీ జీవితంలో ధనం పోతుంది, టైం కూడా పోతుంది, రెండు పోతాయి. ఆ ఉద్దేశంతో నేను ఆర్ట్ గురించి నాకున్న 25 సంవత్సరాల పైన ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ అనుభవంతో నేను దీన్ని చాలా పరిశీలించి చెప్తున్న విషయం. అలాగే ఇంకొక సంస్థ కూడా ఉంది, ఈ మధ్యకాలంలో చాలా మందికి తెలుసు, సురోభారతి సంగీత కళా కేంద్ర. దీని టైటిల్స్ కూడా ఇలాగ ఉంటాయి, ఆద్య మధ్య అని ఇటువంటి టైటిల్స్ ఉంటాయి. ఇది కూడా మాకు సెంటర్ ఉంది. కానీ ఈ టైటిల్స్ చూసి జాయిన్ అవ్వాలంటే చాలా మంది జాయిన్ అవ్వరు. ఎందుకంటే సర్టిఫికేట్లో మీకు ఇచ్చేది ఆద్య మధ్య అనే టైటిల్స్ ఇస్తారు. ఈ భూషణు, విశారద, భాస్కరు, మనకి హిందీ ఎగ్జామ్స్ టైటిల్స్ ఏవైతే ఉంటాయో అవి వీటికి వర్తించేలాగా పెట్టారు. కానీ హిందీ ఎగ్జామ్స్ వేరు, ఇది వేరు. కాదు ఈ టైటిల్స్ అనేది మనకి ఇక్కడ ఎక్కువగా ఉపయోగపడవు. మనకు కావాల్సింది ఏంటి, జనరల్గా మాట్లాడుకుంటే మనకి డిప్లొమా కానీ లేదంటే సర్టిఫికేట్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ కానీ, డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ కానీ, లేదంటే
టీటీసీ కానీ లేదంటే బిఎఫ్ఏ కానీ ఎంఎఫ్ఏ కానీ ఉపయోగపడతాయి. ఏదైతే మనకి ఉపయోగపడతాయో అంటే రేపొద్దు నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ఇవి ఉపయోగపడతాయి అన్న కోర్సులే చేసుకోండి. నేను చెప్పేది అదే. సో ఇది కొంతమంది కోసం లేదంటే ఎవరికో కాదు, ఒక అవగాహన కోసం మీరు మేల్కొంటారని మీకు ఒక అవగాహన కోసం నేను చెప్తున్న సమాచారం మాత్రం ఇది చాలా మందికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు జాగ్రత్త పడుతూ ఈ ఫైన్ ఆర్ట్స్ కోర్సెస్ ఏదైతే మనకు ఉపయోగపడుతుందో అది చేసుకోండి. ఇక్కడ ఒక సంస్థను అంటలేదు, నేను ఒక యూనివర్సిటీని అంటలేదు, ఇన్స్టిట్యూట్లను అంటలేదు, వ్యక్తులు కూడా అంటలేదు. నేను ఎవరైతే ఈ కోర్సులు చేస్తున్నారో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందా ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.